ఫ్రెండ్స్ ఇది సోనీ 4.1 హోమ్ థియేటర్. ఇది మా ఫ్రెండ్ అమెజాన్లో పర్చేస్ చేశారు 8,000 రూపీస్కి. అయితే దీని అన్బాక్సింగ్ ఒకసారి ఓవర్ వ్యూ బేసిక్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. సో ఒకసారి బాక్స్లో కంటెంట్ ఏమేమి ఇస్తున్నారో మీకైతే ఒకసారి చూపిస్తాను. వారంటీ కార్డ్, నెక్స్ట్ యూజర్ మాన్యువల్ ఎలా సెటప్ చేసుకోవాలని చెప్పేసి. నెక్స్ట్ ఇది చూసుకుంటే మనకి 18 volts అడాప్టర్, డీసీ అడాప్టర్. ఇది డైరెక్ట్ ఏసీ అయితే ఉండదు. సో ఏసీ నుంచి డీసీ అడాప్టర్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి డీసీ నుంచి ఇది అయితే పనిచేస్తుంది. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి పవర్ కోడ్, దాంతోపాటు ఆక్స్ జాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు మనకి బ్యాటరీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. రిమోట్కి సపరేట్గా బ్యాటరీస్ అయితే కొనుక్కోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇది ఫుట్ ప్యాడ్, దీని గురించి అయితే మీకు నెక్స్ట్ చెప్తాను. సో రిమోట్ చూడడానికి అయితే మీకు ఎలా ఉంటుంది, సేమ్ యాజ్ మనకి చాకోబార్ ఎలా ఉంటుందో సేమ్ ఆ సైజులో అయితే ఉంటుంది. ఇది మన 4.1 ఛానల్ కాబట్టి 4 స్పీకర్లు అయితే ఉంటాయి. ఫ్రంట్ లెఫ్ట్ అండ్ రైట్ స్పీకర్స్, నెక్స్ట్ రేర్ బ్యాక్ లెఫ్ట్ అండ్ రైట్ స్పీకర్స్. ఒకసారి సబ్ ఆఫర్ కూడా చూసేద్దాం ఒకసారి. ఇక్కడ ఓఫర్ చూడడానికి అయితే మీకు ఎలా ఉంటుంది, ఫ్రంట్ సైడ్ అయితే ఓఫర్ ఉంటుంది 6 inch ఓఫర్. సో బ్యాక్ సైడ్ మనకి పోర్ట్ చూసుకుంటే పోర్ట్స్ రైట్ సైడ్లో చూసుకుంటే మనకి పవర్ పోర్ట్ ప్లస్ ఆక్స్ పోర్ట్ అయితే ఉంటుంది. డౌన్ సైడ్లో మనకి స్పీకర్స్ పెట్టుకోవడానికి అయితే పోర్ట్స్ అయితే ఉంటాయి. సో నెక్స్ట్ మనకి ఒకసారి డెమోగా మీకు కనెక్షన్ చేసి చూపిస్తాను. ఇక్కడ స్పీకర్స్ అరేంజ్మెంట్ అయితే మీకు ఎలా చేసుకుంటే మీకు సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే బెటర్ ఉంటుంది. సో ఫ్రంట్ సైడ్ 2 స్పీకర్స్, బ్యాక్ సైడ్ 2 స్పీకర్స్, ఫ్రంట్ 2 స్పీకర్స్ మధ్యలో సబ్ ఆఫర్ పెట్టుకుంటే మీకు 4.1 ఛానల్కి మీకు ఈ అరేంజ్మెంట్ అయితే సౌండ్ ఎక్స్పీరియన్స్ బెటర్ ఉంటుంది. నేనైతే అరేంజ్ చేయలేదు, ఇది నాది కాదు కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ ఫంక్షన్స్ చూసుకుంటే మనకి 3 types ఆఫ్ ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చి మనకి ఆక్స్ ఫంక్షన్, ఇదైతే టీవీ ఫంక్షన్లో పెట్టుకోవాలి. టీవీ ఫంక్షన్లో పెట్టుకుంటే మీకు ఆక్స్ అయితే పనిచేస్తుంది. పీసీ ద్వారా కానీ లేదంటే ల్యాప్టాప్ ద్వారా కానీ టీవీ ద్వారా కానీ ఆక్స్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఈ ఆక్స్ టీవీ ఫంక్షన్ అయితే పనిచేస్తుంది. రెండోది మనకి యూఎస్బీ ఫంక్షన్. సో మీరు పెన్ డ్రైవ్స్ అవి కనెక్ట్ చేసినప్పుడు యూఎస్బీ ఫంక్షన్ అయితే మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి మనకి బ్లూటూత్ ఫంక్షన్ అయితే ఉంటుంది. మీరు పేర్ చేసుకొని బ్లూటూత్ ద్వారా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇవన్నీ మీరు ప్యానల్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు, లేదంటే రిమోట్ ద్వారా కూడా మీరు ఇవన్నీ కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఫుట్ ప్యాడ్స్ అయితే వీళ్ళు అయితే ప్రొవైడ్ చేశారు. ఇవి 16 pieces అయితే ఉంటాయి. సో 4 స్పీకర్స్కి ఒక్కొక్క దానికి 4 ఫుట్ ప్యాడ్స్ అయితే మనం కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ బాటంలో హోల్స్ అయితే ఉంటాయి. ఆ హోల్స్ దగ్గర 4 ఫుట్ ప్యాడ్స్ అయితే పెట్టుకుంటే మీకు జస్ట్ అవి అంటించినప్పుడు మీకు సర్ఫేస్ మీద పెట్టినప్పుడు వైబ్రేషన్స్ అవి రాకుండా, అది మూవ్ అవ్వకుండా అయితే మీకు హెల్ప్ అవుతుంది. సో ఈ విధంగా అయితే ఈ ఫుట్ ప్యాడ్ అయితే మీకు యూజ్ అవుతుంది. నేను ఒకసారి డెమో ప్లే చేసి చూపిస్తాను. ఫైనల్గా ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే, ఇక్కడ ప్రోస్లో మాట్లాడుకుంటే అవుట్పుట్ సౌండ్ అయితే మీకు చాలా లౌడ్ అయితే ఉంటుంది. ఎందుకంటే అవుట్పుట్ సౌండ్ వచ్చి 80 watts అవుట్పుట్ సౌండ్ అయితే వస్తుంది కాబట్టి మీకు కంప్లీట్ హాల్ అయితే కవర్ చేస్తుంది. సో మీకు సౌండ్ పరంగా మీరు సాటిస్ఫై అవుతారు, లౌడ్నెస్ పరంగా. సో రెండోది మనకి బేస్ అయితే మీకు ఎక్సలెంట్ అయితే ఉంటుంది. ముఖ్యంగా బేస్ లవర్స్ అయితే మీకు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. సో కాన్ సెక్షన్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ప్రైస్. సో ప్రైస్ అయితే చాలా ఎక్కువ అయితే ఉంటుంది. సో మా ఫ్రెండ్ పర్చేస్ చేసినప్పుడు ఇది 8,000 రూపీస్కి అయితే పర్చేస్ చేశారు. సో ఆ ప్రైస్ రేంజ్లో మీకు ఇంకా సౌండ్ బార్స్ 120 watts అవుట్పుట్ రేంజ్లో మీకు సౌండ్ బార్స్ అయితే ఉన్నాయి. సో మీకు ప్రైస్ అయితే మీకు దీనికి ప్రైస్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. సో రెండోది మనకి బేస్ అండ్ ట్రిబుల్ కంట్రోల్స్ అయితే మాన్యువల్గా కంట్రోల్ చేయడానికి అయితే దీంట్లో ఉండదు. సో ఇంకో ఆప్షన్గా చేసుకోవచ్చు. అది ఎలాగంటే మన ఫోన్లో ఈక్వలైజర్ పెట్టి కంట్రోల్ చేసుకోవచ్చు. కాకపోతే డైరెక్ట్గా అయితే హోమ్ థియేటర్లో బేస్ ట్రిబుల్ కంట్రోల్ చేసుకోవడానికి కంట్రోల్స్ అయితే ఉండవు. సో ఇది ఓవరాల్గా మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా. ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో కూడా వీడియో షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.